స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 చాలా రోజుల తర్వాత నా మునుపటి స్నిగ్ధ కనిపిస్తోంది ఇవాళ నాకు. ఏ స్నిగ్ధ, ఆ లోపలంతా చీకటి, వెనక్కి వెళ్ళిపోదాం. ఆర్కియాలజిస్ట్ గారి స్టామినా ఇంతేనా? అప్పుడు వెళ్ళిపోయావా? చాచా, నాకు స్టామినా లేదా? బాలేదా అనివే. అయితే నాతో రేస్ చేస్తావా? గెలిస్తే నీకు స్టామినా ఉందని ఒప్పుకుంటాను. కానీ ముందే చెప్తున్నాను స్నిగ్ధ, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. చూద్దాం. అంత కాన్ఫిడెన్సా? ఆన్ యువర్ మార్క్స్, రెడీ స్టడీ గో. ఏ పవన్, మన ఇంట్లోనూ గెస్ట్ హౌస్ లోనూ లేనంత ప్రైవసీ ఇక్కడ ఉంది. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు. పవన్, నాకు జీవితంలో ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. ఏంటది? నాకు బాబు కావాలి. పవన్, ఆ నవ్వేంటి? సీరియస్ గా చెప్తున్నాను, నాకు బాబు కావాలి. నాకు బాబే కావాలి. నాకు అనిపిస్తుంది నేను కోరుకున్నట్టే నువ్వు కోరుకుంటే మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప జీనియస్ అవుతాడని. స్నిగ్ధ, యువర్ ఎ సెంటిమెంటల్ ఫూల్. లేకపోతే మరేంటి, మనకు పెళ్ళే 4 రోజులు కూడా కాలేదు. ఓకే ఓకే, మొహం అలా పెట్టుకోకు. నేను కూడా సిన్సియర్గానే కోరుకుంటాను. మనకు ఒక బాబు పుట్టాలి. వాడికి అందంలోనూ తెలివితేటలోనూ ఎవ్వరూ సాటరాకూడదు. ఓకే? నీ మానవ మంత్ర ప్రభావం సడలింది. నీ అంతట నువ్వు వదిలేస్తే నా దారిని నేను పోతాను. లేకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఆడ మనిషి ఎప్పుడు ఏం చేస్తోందో గమనించి నీతో చెప్పమన్నావు. కానీ ఆమె నా చూపులకు దూరమై మగనితో కులుకుతోంది. అబద్ధం. నా మాటలు అబద్ధం కావు. వాళ్ళిద్దరూ అడవిలో ఒకటయ్యారు.
ఆడదాని గర్భం పండింది. ఆ ఆడదంటే కసిగా ఉంది నాకు. దాని సంగతి నాకు వదిలే. ఆ గర్భాన్ని వమ్ము చేస్తాను. ఆ మగాడి మీద నీకు మనసు మళ్ళింది కదూ? నాకు బాగా తెలుసు. నువ్వు వాణ్ణి మోహించావు. నువ్వు కావాలనుకుంటే వాణ్ణి జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నా ఆశలు చూపించి తప్పించుకోవాలనుకున్నావా కవీస్? బానిసవి బానిసలా పడుండు. నిన్నెలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. కాచుకో. కొమ్ములు తిరిగిన మాంత్రికులు సైతం గేరా మంత్రం జోలికి వెళ్ళరు. అనుభవం లేదని నా మాట విను. నన్ను వదిలే. ఈ గురువాచ్యం లేదే ఇవన్నీ చేస్తున్నా. తంతులో ఏమాత్రం పొరపాటు జరిగిన రక్తం కక్కుకుని చేస్తాం. ఈ ప్రయత్నం ఆపు. ఏ మాట జవదాటను. నీతో వాదనలు పెట్టుకోను. నీ బానిసను. నన్ను క్షమించు. నువ్వు నా బానిసవే కవీస్. కేరా ఎప్పుడూ నిన్ను చుట్టుముట్టే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడూ నన్ను ధిక్కరించబోకు. ఏమాత్రం పొగరు చూపించినా ఇబ్లీస్ సామ్రాజ్యంలో నిన్ను 1000 ఏళ్లు తలక్రిందులుగా వేలాడదీస్తాను. ఖబర్దార్. మస్తాని, మంత్ర విద్యలో నువ్వు నాకు వారసురాలి. ఈ శక్తి 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దీంతో ఎవరికి అపకారం తలపెట్టనని నాకు మాట ఇవ్వు. మాటిస్తాను దాదాబా. నీకు నేర్పని మంత్రం అంటూ లేదు. మొండికేసి నువ్వు నేర్చుకున్న ఘీర అతి నికృష్టమైనది. దాని జోలికి మాత్రం పోవద్దు. ఎంత గొప్ప మాంత్రికుడైనా జీవితంలో ఒకే ఒక్కసారి ప్రయోగించగలుగుతాడు ఘీర. కానీ అందుకు ప్రతిగా సైతానికి అమ్ముడుపోవాల్సి ఉంటుంది. మస్తానమ్మా, మస్తానమ్మా, తలుపుతీ. అమ్మగారు మీరింకా నిద్రపోలేదా? అబ్బాయి గారి గదిలో ఈ వేళప్పుడు ఏం చేస్తున్నావే నువ్వు? గది శుభ్రం చేస్తున్నాను అమ్మగారు. పగటిపూట కుదరడం లేదు. సరే గాని ఇలా రా నాతో. ఇదెలా విరిగిందే? అదా, పొద్దున్న బూజులు దులుపుతున్నప్పుడు జారి పడింది అమ్మగారు. ఫోటో ఫ్రేమ్ విరిగిపోతే నాతో చెప్పక్కర్లేదా? గప్చిప్గా స్టోర్ రూమ్ లో దాచేస్తావా? తెల్లారాక చెప్దామనుకున్నాను. అసలు ఈ ఫోటో ఎవరిదో తెలిసే మాట్లాడుతున్నావా? పెద్దయ్య గారు. పెద్దయ్య గారి ఫోటో అని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? అసలు ఏమైంది ఇవాళ నీకు? ఏమిటి అలా నవ్వుతావు? నీకేమైనా పిచ్చెక్కిందా? సమాధానం చెప్పవా? ఏం చెప్పమంటారమ్మగారు? పెద్దయ్య గారు పోయారని ఆయన ఫోటోకి ఇంత పెద్ద ఫ్రేమ్ వేసి గోడకు తగిలించారు. ఇక ఆ పెద్దయ్య గారే తిరిగొస్తుంటే ఈ ఫోటోతో పనేమిటి? ఏమిటే నువ్వు అంటోంది? అందుకేనమ్మగారు ఇందాక మీకు ఈ విషయం చెప్పలేదు. అసలు మనిషే తిరిగొస్తుంటే గోడ మీద బొమ్మ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? చచ్చి స్వర్గానున్న మనిషి తిరిగి రావడం ఏమిటే? పెద్దయ్య గారు మళ్ళీ వస్తారు. మిమ్మల్ని అబ్బాయి గారిని వదిలిపెట్టి ఉండలేరాయన. పెద్దయ్య గారు మళ్ళీ ఇంట్లో పుడతారు మీ మనవడిగా. ఇది ఈ మస్తానమ్మ వాక్కు.
ఒక్కొక్కరిని నరికి పగలు పెడతాను. ఎక్కడ చచ్చారా? నన్ను కట్టిపడేశారేంట్రా? వదిలేరా నన్ను? అబ్బా ఏడోకే, నువ్వు ఏడిస్తే నాకు కంగారుగా ఉంటుంది. ఏం భయం లేదు, చెప్తున్నాగా. చూడవయ్యా వెళ్ళి. నక్కి నక్కి చూస్తావేంట్రా? నీ ఆశ మూడిందిరా. రేపు అమావాస్యకి నీ పని పెడతాను. ఎంత దారుణం జరిగింది పాపం. వీళ్ళు ఎలా భరిస్తారు? అవును, ఏమిటయ్యా ఇదంతా? ఏడోకే, ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. మన చిట్టి తల్లి ఇలా తయారైంది. నాకేమిటో భయంగా ఉందయ్యా. ఏదైనా చేయరాదు. గురునాథం వాళ్ళు వెళ్ళారు కదా ఆమెను తీసుకురావడానికి. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా కట్టిపడేసావు? ఎందుకమ్మా? అరుపులు ఆపేసింది. అమ్మా, మా తల్లే మా తల్లే, ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మా నీకు. అమ్మా ఆకలేస్తుందమ్మా. అమ్మా తాళ్ళేంటి? నాన్న ఇదంతా ఏంటి? కట్లిపోవయ్యా. అమ్మా ఏడమ్మా, భాషా మనవరాలు మస్తానమ్మని నేను. ఆయన శక్తులన్నింటికి వారసురాలిని. వదిలేయండి, వదిలేయండి ఆమెను. నేను చెప్పినట్లు పెరట్లో తవ్వి చూసారా? ఎంత ధైర్యం రా నీకు! 15 ఏళ్ల క్రితం ఆసిఫాబాద్లో నిన్ను క్షమించి వదిలిపెట్టేశాడు మా తాత. మళ్ళీ ఇక్కడ దాపురించావన్నారు. సో అయితే నన్ను గుర్తుపట్టేశావన్నమాట. ఇప్పుడు నీ తాత కూడా లేడే.
నా ధాటికి తట్టుకోలేవు పో. నన్నేం చేయలేవు. నిన్నేం చేయగలను చేసి చూపిస్తా. తుచ్చమైన కోరికలున్నదానివి, కుర్ర కుంకవి. నీతి మాలిన నువ్వు ఈ నర్సో జోలికి వస్తే రక్తం కక్కుకొని చస్తావు. నాశనమైపోతావు, వెళ్ళిపో. బయటికి వెళ్ళండి. పరమ నీచమైన ప్రేతాత్మ ఈ నర్సు. ఎవరో కిట్టని వాళ్ళు మీ అమ్మాయి మీద ఈ పని చేయించారు. ఈ నర్సుని వదిలించడం అంత మామూలు పని కాదు. నా శక్తినంతా కూడా తీసుకుని ఈ పని చేయాలి నేను. అందుకు 2 రోజులు గడువు కావాలి. వరకు కంగారు లేదు, ఇప్పటికి కట్టుదిట్టం చేశాను. ఈ 2 రోజులు అమ్మాయిని ఇలాగే కట్టుంచండి. నర్సు ఈమె మీద ఉన్నంత వరకు ఈమెకు ఆకలి దప్పిక ఏమీ ఉండవు. ఎల్లుండికి కావలసిన వస్తువులేమిటో చెప్తాను, ఇంటికి రండి. ఇంకో చీర కనిపించట్లేదే, తీసుకురాలేదా? 3 చీరలు ఉన్నాయి అదేంటి 4 చీరలు వేశాను. నా నా బ్లూ చీర ఉతకడానికి వేశాను, తీసుకురాలేదు. అది నా ఫేవరెట్ చీర. ఏమైందమ్మాయి, ఎందుకు తీసుకురాలా? నువ్వేగా బట్టలను లెక్క పెట్టి తీసుకెళ్ళావు. ఏమన్నాయా 3 చీరలు ఇచ్చినట్టు యాదుంది నాకు. ఇదిగో సుందరం, సార్ అమ్మగారి చీర ఒకటి అమ్మాయి దగ్గర ఉండిపోయింది. సార్ రేపు నువ్వు తీసుకుని ప్యాక్ చేసి అలాగే. శ్రీనివాస గారికి ఇచ్చి పంపి. అలాగే సార్. జీబులో సామాన్ పెట్టి. ఓకే సార్. అది నేను తీసుకుంటాను. స్నేహితుడా, ఉతకద్దని చెప్పింది కదా, గట్లనే ఉంచిన. ఏక్సో ఇస్తాను ఒక సెటు. పద్మాష్, అబ్బాయి వచ్చినట్టున్నాడు. అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది గాని వారం రోజులని చెప్పి ఇన్ని రోజులు చేసావేనరా కన్నా? కూలీలు దొరక్క అనుకున్న దానికన్నా ఆలస్యమైందమ్మా. నేను వెళ్ళి స్నానానికి నీళ్లు రెడీ చేస్తాను. అవును, శ్యాముకు ఫోన్ చేసి చెప్పాను నాకు ఆలస్యం అవుతున్నట్టు నీతో చెప్పమని. నీకు చెప్పాడా? చెప్పాడ్రా. ఓ పూటొచ్చి వాళ్ళ ఇంట్లో నన్ను ఉండమని ఎంత బలవంతం చేశారో. కానీ నేనెక్కడ వెళ్తాను చెప్పు? బాగా అలసిపోయినట్టున్నావు, స్నానం చేసిరా. అలాగే. పదమస్తానమ్మా వంటింట్లోకి. ఆదిలాబాద్ లో 2 వారాలు ఎంత హాయిగా గడిచిపోయాయి కదా పవన్. ఆ 2 వారాలు జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా గడిచాయి. అవును స్నిగ్ధ, పొద్దున్నే టిఫిన్ చేసి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరడం, పగలంతా నేను తవ్వకాల పనిలో ఉన్నా నువ్వు నా కళ్ళ ముందే ఉండటం, సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చి స్నానం చేసి తీరిగ్గా భోంచేయటం, ఆ తర్వాత రాత్రి 12 దాటినా కార్డ్స్ ఆడుకుంటూ సరదాగా కబుర్లాడుకోవటం, రియలీ రొమాంటిక్. ఆ రొమాంటిక్ రొటీన్ జీవితాంతం కావాలని కోరుకుంటున్నాను. పద పడుకుందాం.
నాకు మాటిస్తావా? ఏంటిది? టూర్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడల్లా నన్ను ఇలా తీసుకెళ్తూ ఉండాలి. మ్. యూనో టెన్షన్స్ తగ్గి నార్మల్ గా ఉండాలంటే నన్ను అప్పుడప్పుడు ఇలా మంచి చేసుకోవాలి. నువ్వు హాయిగా ఉంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఇదిగో నిన్నే. నిద్రపోతున్నావా? ఇలా రా రా. నిన్నోసారి కలిశాను, గుర్తుందా? గుర్తుంది మన గుర్తుంది. ఇద్దరం బయటికి వెళ్ళాం, గుర్తుందా? ఎప్పుడు? లేదే. మర్చిపోయావా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నువ్వు ఆట ఆడేదానివి, గుర్తుందా? ఆట? ఏ ఆట? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆడేదాన్ని. పవన్ కూడా ఆడేవాడు. ఏం కాదు. ఛీ, పవన్ ఎప్పుడు ఆడేవాడు కాదు. నేను మాలతి, గాయత్రి, వనజ వాళ్ళతోనే ఆడుకునేదాన్ని. అవును, ఛీ, నీ అన్ని అబద్ధాలే. అయ్యయ్యో. ఏంటా నవ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? అబద్ధాలు. ఓ ఓ ఏమిటా నవ్వు? స్నేహ, ఏమైంది నీకు? వాట్స్ ద ప్రాబ్లం ఇచ్చు? ఏముంది అక్కడ? చూడు, అక్కడ ఏమీ లేదు, అంతా మామూలుగానే ఉంది. నీకేం కనిపిస్తుంది అక్కడ? స్నేహ, స్నిగ్ధ, స్నిగ్ధ, స్నిగ్ధ.